ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డబుల్ టాప్ అనేది ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ డౌన్ సైడ్ తీసుకున్న కొద్దీ లోయర్ హై లోయర్ హై లోయర్ హై ఫామ్ అవుతూ వస్తుంది. ట్రెండ్ లైన్ కూడా మనం తీసుకున్నాము. ట్రెండ్ లైన్ అబ్జర్వ్ చేస్తే కూడా మనకు ట్రెండ్ లైన్ కనిపిస్తూ ఉంది పైనుంచి కింది వరకు. అయితే ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుందో, ఈ బ్రేక్అవుట్ అయిన పెద్ద క్యాండిల్ మీరు విజిబుల్గా ఉంది ఇక్కడ, దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఎప్పుడైతే ఇక్కడ లోయర్ హై చివరి లోయర్ హై ఏదైతే ఉందో ఈ లోయర్ హై అనేది బ్రేక్అవుట్ అయ్యింది. ఇది ట్రెండ్ లైన్ ఒక కన్ఫర్మేషన్, రెండవది లోయర్ హై అనేది ఒక కన్ఫర్మేషన్. ఇక్కడ డబుల్ టాప్ అనేది ఏర్పడిన తర్వాత మార్కెట్ కంప్లీట్గా ఫాల్ అయిపోయింది కాబట్టి ఇది ఒక రివర్సల్ అయింది అనేది ఒక కన్ఫర్మేషన్. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఈ లోయర్ హై ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో, బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ పైన చూడండి, ఇక ఈ క్యాండిల్ ఇక్కడ పైన క్లోజ్ అయిందా, అది అలా క్లోజ్ అయిందంటే తప్పకుండా మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది చూడండి. కాబట్టి మనము ఎంట్రీ ప్లాన్ ఎక్కడ చేయాలి అంటే తప్పకుండా ఎంట్రీ అనేది ఇక్కడే తీసుకోవాలి. ఏదైతే బ్రేకర్ క్యాండిల్ ఉందో, స్ట్రక్చర్ని బ్రేక్అవుట్ చేసిందో అది ఎంట్రీగా మారుతుంది. మనము ఎస్ఎల్ ఒకటే క్యాండిల్ కింద మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. తర్వాత మరి టార్గెట్ ఎక్కడి వరకు అవుతుంది అని అంటే ఈ స్వింగ్ ఏదైతే ఉందో, ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అవుతుందా, ఈ ఏరియా ఏదైతే ఉందో దానికి నేను ఫిబొనాచి టూల్ని అప్లై చేశాను. ఫిబొనాచి టూల్ని అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఇస్తుంది. నేను మ్యాక్సిమం ఫస్ట్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ కావడానికి ట్రై చేస్తాను. లేదంటే తప్పకుండా సెకండ్ టచ్ చేసిందంటే చాలు ఎగ్జిట్ అయిపోతాను నేను. కానీ ఈ ఫస్ట్ లెవెల్ కాడ ఎగ్జిట్ కాను. ఎందుకు అని అంటే ఫస్ట్ లెవెల్ చూడండి, దానికన్నా పైన స్ట్రాంగ్ క్యాండిల్ ఒకటి బ్రేక్అవుట్ ఇచ్చి పైన సస్టైన్ అయింది. తర్వాత ఇంకొక క్యాండిల్ ఏమైంది, ఇక్కడ స్పిన్నింగ్ బార్ అంటే బయర్ సెల్లర్ మధ్య ఫైట్ జరుగుతుంది. ఒకవేళ ఈ స్పిన్నింగ్ బార్ ఏదైతే వచ్చిందో దానికన్నా డోజీ ఏదైతుందో దానికన్నా కింద క్లోజ్ అయితే నేను అప్పుడు ఎగ్జిట్ అవుతాను. కాబట్టి ఐ వాంట్ టు వెయిట్ హియర్. తప్పకుండా ఇక్కడ సెకండ్ టార్గెట్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోతాను. కాబట్టి మీరు గమనించాలి, నేను ఎంత ఈజీగా చెప్తున్నాను చూడండి ఇది. కాబట్టి ఫస్ట్ లోయర్ హై ఒకటి, తర్వాత డబుల్ టాప్ ఉంది ఒకటి, ఇక్కడ బ్యాలెన్స్ అయింది కాబట్టి మార్కెట్ రివర్స్ తీసుకుంది, అది బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఇవన్నీ సినారియోస్ను కలుపుకొని మనము ఈ విధంగా ఫిబొనాచి అప్లై చేయాలి. కానీ మీరు గమనిస్తున్నారో లేదో, ఈ హై ఈ లో ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తించడం అంత ఈజీ కాదు. యాజ్ ఎ ప్రొఫెషనల్గా మీరు నా వీడియోస్ చూస్తున్న కొద్దీ మీకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఫోకస్ చేయండి, కొంచెం మీకే రాను రాను అర్థమైపోతుంది. చూడండి, ఇంత మంచి మూమెంట్ని మనం క్యాచ్ చేసుకోవచ్చు. ఈ క్లమ్సీ ఏరియాలో ఆడకూడదు, ఇక్కడ మాత్రమే ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇక్కడ తప్పకుండా ఎగ్జిట్ అయిపోయి ఆడవద్దు. అక్కడే మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయి స్క్రీన్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇదండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా మిగిలిన వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.